ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు. ఆయన ద్విబాహుశ్చ హరిస్మృత. ఆయన 4 భుజములు కాకుండా 2 భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. కానీ పైకి కనపడిన 4 ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు. తెలుసుకోవలసిన వస్తువు విద్దైతే దాన్ని చెప్పినది వేదం. తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అలా ఆనందపడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువుకి ఏది చేత కాదు. ఆయన దీనికోసం ప్రత్యేకం ఏదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు. ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే. ఒక్క మాట గురువు మాట్లాడా అవతల వాడి జీవన పథమే మార్చగలుగుతాడు. అంత లోకోన్నతుణ్ణి చేసేస్తాడు, అంత సర్వోత్కృష్టుణ్ణి చేస్తాడు. తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి పదం ఏదో, ఏ పదం వైపుకెళ్లాలో ఆ పదం వైపుకి గురువు తిప్పగలడు. అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు, ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం. ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం. వాడి జీవితం మారిపోతుంది అంతే. చూడండి, అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి. శంకరులు అందుకే అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ. మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం, ఆయనతో మాట్లాడగలగడం, ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చెయ్యగలగడం, ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం, ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది. కాబట్టి గురువుతోడి సంపర్కము, గురువుతోడి అనుబంధము, గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఇప్పుడు వింధ్యుడికి అహంకారం ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆ నారదుడిని చూసి ఒక మాట అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు. ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది. ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని, ఈ దీపము పరంజ్యోతి, ఇది ఈశ్వరుడు అని, నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని అంటూ పూజ చేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో? కదపరిహ. ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారంతే. అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు, కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి. గురువు దగ్గర అంతే. గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు. గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది. గురువు దగ్గరికి వెడితే ఎక్కువ వినాలి. నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే. నేను మా గురువుగారి దగ్గరికి వెడితే ఎక్కువ మాట్లాడతానేమోనని నాకు చాలా భయం. స్కూటర్ ఎక్కే ముందు 1కి 10 మార్లు నువ్వు గురువుగారి దర్శనానికి వెడుతున్నావు, ఎక్కువ మాట్లాడకు, నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం. గబాల గురుగారు ఏదో శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాష్టోత్రం అనకు, నువ్వు నోరు మూసుకు కూర్చో, ఆయన మాట్లాడింది నువ్వు వినంటే అని నన్ను నేను 10 మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెడతాను. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి. ఒక్క ప్రశ్న అంతే చాలు. వారికి తెలుసు, వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం, వారు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు చెయ్యవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు. నువ్వు వినంతే. నువ్వు వెర్రి ప్రశ్నలన్నీ మొదలెట్టక అక్కడ కూర్చో అంతే చాలు. వారు నిన్ను నడిపిస్తారు, వారు నిన్ను ఉద్దీపింపచేస్తారు. కనుక ఆ గురువు అంటే మరోలా అనుకోకండి, నేనేదో స్వోత్కర్ష కింద చెప్పుకున్నానని. అది నా యందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన. పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికి అటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పానంతే. అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని, ఇంత సాధన చేస్తున్నానని స్వోత్కర్షకి చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కన్నా బలహీనతగా చెప్పానంతే. కాబట్టి నారదుణ్ణి చూసి వింధ్యపర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది. ఏమని చూశారా? ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి, నా వంటి పర్వతం ఎక్కడుంటుంది? అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై
నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా, ఎన్నో నదులు ప్రవహిస్తుండగా, ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా, ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా, పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను. నా అంత గొప్పవాడు మీరు చూసినంతలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది. అంటే ఇప్పుడు అసలు నిజానికి వింధ్యుడు ఎవరికి నమస్కారం చేయాలి? చూడగానే నారదుడికి నమస్కారం చేయాలి. ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు? ఆయనకి నమస్కరించడం కాదు, తన గొప్ప చెప్తోంది. చెప్తే గురువు అంటే ఇది. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఓహో చాలా బాగుందో, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ నేను నీకొక్క మాట చెప్పనా? అదే కదా నేను అడుగుతున్నది. నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో ఎక్కడైనా? చెప్పండి నాలాంటి పర్వతం ఉంటే అని. ఎడుగంగా మౌనివరుడల్లన నవ్వి ధరాధరేంద్ర నీకెనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణముగా నడుచున్ పలు మాటలేటికి. చాలా గొప్ప ప్రశ్న అడిగావయ్యా. ముందే చీనోర్మయ్ ఏటా మాటలు, నేను గొప్పవాడిని అంటాయండి, అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. అహంకారంతో ఉన్నాడు, ఎంతకైనా తెగిస్తాడు, చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధపతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, నవ్వు నవ్వాడు. అని ఎడుగంగ మౌనివరుడల్లన నవ్వి, చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి, ధరాధరేంద్ర ఓ పర్వతమా నిజమేనోయ్, నీకనయ్యగు పర్వతంబు కలదే. అయ్య బాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగావు? నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను. నీకన్నా గొప్పదాన్ని వాటి పక్కన పెట్టబోయ్, నీతో సమానమైన పర్వతం ఎక్కడుంటుంది ప్రపంచంలో? ఇలా అంటే అవతలవాడు వినడం మొదలెడతాడు. ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు, ఇది మొదటి లక్షణం. అంతేకాని అవతలవాడు వినకుండా విముఖుడయ్యేటట్టు చేశాడు అనుకోండి, అసలు వాడు వినడు, తనేం ఉద్ధరిస్తాడు? తను అవతలవాడు వినేటట్టు చెయ్యాలి. కాబట్టి అవతలవాడి యందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు. ఎవరుంటారయా నీతో సమానమైన వాడు? ఒకటి జగమందు ఎందునైనను, అబ్బెబ్బెబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడయా అన్నట్లో గుర్తొచ్చింది. వినుము ఆ హిరణ్యగరి జ్ఞప్తికి వచ్చే, అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది, మేరు పర్వతం ఉందయ్యోయ్ గొప్పది. ఎందుకు గొప్పది? ఇప్పుడు నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఆ జ్ఞప్తికి వచ్చే హేమపర్వతం ఒక్కటి కలిగే, ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది, అదే మేరు పర్వతం. ఏమిటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు? ఎందుకండి అని అడగనివ్వడు గురువు. అన్నాడు, భృకుటి ముడి వేశాడంతే వింధ్యపర్వతం. వెయ్యగానే కారణం చెప్తున్నాడు. నీకు లేదని చెప్పడు, వాడికి ఉందని చెప్పాడు. ఏది చెప్పాడు? నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది, నీకన్నా ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఉన్నాయి, నీకన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏమిటి? వాడికి ఏమున్నాయో తెలుసుకోవడానికి ఆ గురువు గారు. వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు? ఎన్నడూ తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు. ఆయనకి ఎంత ఉన్నా ఆయన ఇంకా ఉన్నతిలోకి రావాలను ఆశీర్వచనం చెయ్యండి. అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు? నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచించు. వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు. అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు? కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మేరు పర్వతం? నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్. నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు. అవే కదా సుఖదుఖాలు నిర్ణయిస్తాయి. ఆ నవగ్రహాలు మేరు పర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరు పర్వత శిఖరం. ఎంత గొప్పదయా మేరు పర్వతం అన్నాడు. అనేటప్పటికీ ఈయనకి చాలా బాధేసింది. నిజమే, నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు. ఏది ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ? కుక్కలున్నాయి, ముంగిసలున్నాయి, పావులున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, నదులున్నాయి, పర్వతాలు, అరణ్యాలున్నాయి. ఏది అట్లాంటి కీర్తి నాకెక్కడుంది? ఇప్పుడు వెంటనే అన్నాడు, ఏం చెయ్యమంటావు అయితే నన్ను? నేను కూడా అలాంటిదేదో పొందాలి. ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మేరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి. అది ఏ ఉన్నతి? ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది?
ఇప్పుడు ఇంకా ఏమిటి, ఇంక తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి, ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని మృగాలు ఉన్నాయి, ఇవి కాదు. ఓం నమ శివాయ అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం. దేవతలు చూశారు, అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు, మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు, మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు. శంకరుడు సాకారమును పొంది, అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు, బహిర్ముఖుడయ్యాడు వింజుడు. నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా, ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు, నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నాడు. ఇదొక చిత్రమైన సన్నివేశం. కొంతమందికి ఏం కావాలో తెలియదు, ఇంకా ఆ స్థితి పోలేదు. ఏముండిపోయింది, ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంటే మనస్సులో, దానికి ఏం అడగాలి తెలియదు. అందుకని ఏమని అడిగాడో తెలుసా అండి, పెంపునొసంగు లోకమున పెద్దగా చేయుము, నన్ను లోకంలో పెద్దగా చెయ్యి అంటే గొప్పవాడిగా చెయ్యి అంతే. పాప ఆయనకి తెలుసున్నది. నారదుడు ఇదే కదా అడగమన్నాడు, ఇదే అడిగాడు. అయితే ఒకటి మాత్రం నిజమండోయ్, గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు, రక్షించేస్తుంది. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట కూర్చుని ఉండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఏందైనా అన్నారు, నా పిల్ల పెళ్లి కుదిరింది, నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు, అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్నం అడిగారు. కట్నానికి, పిల్ల బంగారానికి, బట్టలకి అన్నింటికీ కలిపి ఓ 25 కాసులు బంగారం కావాలి. ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను, అక్కడ ఒప్పుకుని వచ్చాను, మీరు ఉన్నారు కదా అని బంగారం ఇప్పించండి వెళ్ళిపోతానన్నాడు. పరమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు. నిజమే, ఆయన పూనికి అటువంటిది. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నువ్వు నన్ను ఇలా అడగకూడదు, నేను ఇవ్వకూడదు, కానీ నువ్వు నా ఎందు పూనికతో అడిగావు ఒక గురువుగా, కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు, వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కుని నా దగ్గరికి రా చూద్దామన్నారు. అలాగే అడుగుతాను, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, ఇవ్వడం మీ పూచి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి గురువు మాట మీద ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇదే అడిగాడు. పిల్ల పెళ్లి కుదిరింది, పరమాచార్యుల వారిని నమ్ముకున్నాను, ఎప్పుడూ ఆయనకు నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను. వాళ్ళు 25 కాసులు అడిగారు, పరమాచార్యుల వారు ఉండగా నాకేమిటని ఒప్పుకున్నాను. నిన్ను నమ్ముకున్నంత లేదు, పరమాచార్యుల వారిని నమ్ముకుని 25 కాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాను, నీ దగ్గరికి వెళ్ళి చెప్పి రమ్మన్నారు, నీకు చెప్తున్నాను, నీకు చెప్పాను, గురువు గారి దగ్గరికి వెళ్తాను, ఆయన డబ్బు ఇచ్చేట్టు చూడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి పరమాచార్య స్వామి మళ్ళీ అక్కడే కూర్చుని ఉన్నారు. ఈయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చారు. అయ్యా, ఎప్పటి నుంచో పరమాచార్య నాదొక్క కోరిక, మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం, మీకొక్క 25 బంగారు కాసులు సమర్పించుకోవాలనుంది, వచ్చానని సంచిలోంచి తీసి 25 బంగారు కాసులు పోశాడు. ఇట్నుంచా పల్లెటూరు ఆయన వచ్చాడు. మీరు వెళ్ళమన్నారు, అమ్మకి చెప్పాను, వచ్చాను, మీరు ఇస్తేనే బయలుదేరుతాను, పెళ్లి పనులు ఉన్నాయన్నారు. పరమాచార్య ఓ నవ్వు నవ్వి ఊపటు తీసుకెళ్తా. గురువులంటే ఎలా ఉంటారో చూడండి. నాకు అందుకే పరమాచార్య అంటే నా ప్రాణం. ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు. అటువంటి వారిని పొగడకపోతే నా నాలుగు కిందికి ఇంకా. అందుకని 1కి 10 మార్లు నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని, రమణ మహర్షిని ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు వింధ్య పర్వతం మాటలు కూడా అలాగే ఉంటాయి. నారదుడు ఏం చెప్పాడు, నీకు కావలసిన కోరిక ఏమిటో ఆయనకి చెప్పవా, చాలా గొప్పవాడిని అంటే ఏం గొప్ప నేనేం చెప్పను, ఆయన అడుగు, ఏం గొప్ప ఆయన ఇస్తాడన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది అడిగాడు, పెంపునొసంగు లోకమున పెద్దగా చేయుము దేవా అన్నతాన్ కంపిత చిత్తుడై శివుడు కర్జమిరింగి నగేంద్రుతోడ నీ వింపుగా కోరినట్లు వరమిచ్చితి, నీవిక లోక సౌఖ్యముల్ తెంపరివై అడంపకు మదించియునర్చిన బాయునున్నతులు. నువ్వింకా అహంకారంతో ప్రవర్తించకు, నువ్వెప్పుడు కూడా నా అంతటి వాణ్ణి నేను అని అనకు. నీకు ఏమి చెయ్యాలో నాకు అర్థమైంది, నీకే ఉపకారం చెయ్యాలో నాకు అర్థమైంది. నీకు మనస్సులో ఏమిటి గొప్పతనం అంటే శివుడి భావన. నవగ్రహాలు మేరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తున్నాయి, అందుకు కదా నీకన్నా గొప్పవాడని చెప్పాడు నారదుడు. ఈ నవగ్రహాలు నాకు కవచం, నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను.
అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాడిని మీరు జ్యోతిష్యం చూసి పరమశివభక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చుంటుంది. వాడికి గ్రహాల రీత్యా ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి, ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు, వాడికి ఇలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడు ఆయన. ఈయన చేసిన అభిషేకానికి, ఈయన చేసిన రుద్రాధ్యాయానికి, ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాల్ని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్కచో ఫలించకపోయి ఉంటుంది. నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా. కారణం ఏంటి? భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమీ చేయలేవు. ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది. భక్తుణ్ణి చెనకలేవండి ఎవరును. ఆయన స్థితి వేరుగా ఉంటుంది. పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంతే ఈశ్వరానుగ్రహం ఉంటే. కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది, నేను చేస్తాను. నవగ్రహాలు నాకు కవచం. శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి, నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు. మనకి 5 కాశీలు, 5 కాశీలలో శ్రీకాళహస్తి ఒకటే. అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత, ఏ పేరు పలికినంత మాత్రం చేత, దేనియందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత ఆ క్షేత్రము వెళ్ళినట్టు, ఆ నదినందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత పరమపావనమైన కాశీక్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను. రేపు వదిలిపెట్టి ఎల్లుండంతా కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఎవ్వరూ దాన్ని విడిచిపెట్టకండి. అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు, ఆ క్షేత్రం గురించి వినడమే చాలు. మన జీవితంలో ఒక గొప్ప అభ్యున్నతితో కూడినటువంటి అధ్యాయం ఆవిష్కృతమవుతుంది. కనుక ఇప్పుడు శంకరుడు అన్నాడు, ఆ నవగ్రహములు నాకు కవచం. నవగ్రహాల్ని తీసుకొచ్చి కవచంగా కట్టుకుంటే ఇప్పుడు నవగ్రహాలు గొప్పవా నేను గొప్ప? ఇన్ని బ్రాస్లెట్లు, ఇన్ని ఉంగరాలు, ఇన్ని గొలుసులు, ఇన్ని రుద్రాక్షమాలలు అన్నీ అక్కడ పళ్ళెల్లో పెట్టి ఉన్నాయి. ఉంటే మీరు అవి చూసి అబ్బా ఎంత బంగారమో అన్నారు. ఒకరి ఇంట్లో చూసి, తెలియదు మీకు ఆయన ఇల్లు ఏమిటో, కానీ మీరు ఎందుకో లోపలికి వెళ్ళారు, ఎవరో ఏదో మాట చెప్పమంటే వెళ్ళారు. అక్కడ పళ్ళెంలో పెట్టున్నాయన్నీ. ఇవన్నీ చూసి అబ్బా ఎంత బంగారమో, ఎంత బాగున్నాయో, ఏమి రుద్రాక్షమాల, ఏమి చేతి కంకణాలు, ఏమి సింహతలాటాలు, ఆ గండపెండేరం, ఆ మెడలో వేసుకునే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఎంత బంగారం రా ఇదంతాను అనుకుంటున్నారు. ఇంతలో స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఒక ఆయన వచ్చి ఒక్క ఉంగరం వేలికుంది, మిగిలిన ఉంగరాలన్నీ పెట్టుకుని, ఆ కంకణాలన్నీ వేసుకుని, ఆ మాలలన్నీ వేసుకుని, ఏం బాబు దేనికోసం వచ్చావు అన్నాడు. ఇప్పటి వరకు మీకు ఏది గొప్ప? అక్కడ పళ్ళెంలో ఉన్న బంగారం గొప్ప. ఇప్పుడు మీకెవరు గొప్ప? ఇవి ఆయన వేసుకుంటున్నారంటే ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి ఎన్ని దాచి ఉంచాడో, ఎన్ని కోరికలు పుట్టినప్పుడు ఎన్ని వేసుకుంటూ ఉంటాడో. ఇప్పుడు ఆయన గొప్ప. ఎందుకని? ఆయనకి ఇది ఆభరణమైనది, ఆభరణము తక్కువైపోయింది, ఆయన ఎక్కువైపోయాడు. ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసే నవగ్రహాలు శంకరుడికి ఆభరణాలు, కవచం. ఇప్పుడు ఆ కవచమే కట్టుకునే శంకరుడే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరు గొప్ప? ఈయనే గొప్ప. ఇది అడిగాడు ఆ నోటితో? అడగక్కర్లేదు. పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఏం చేస్తున్నానని నువ్వు అడక్కో, మళ్ళీ నా మీద ఈయన కూర్చున్నాడని అహంకరించకు. ఇది ఇప్పుడు నీకేది కలుగుతోందో దానివల్ల అహంకారంతో ఉండకు. అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇలా అనుగ్రహాన్ని పొందాననడం నేర్చుకో. అది నేర్చుకో, నువ్వెంత గొప్పవాడి అవుతావచ్చు. ఇప్పుడు ఏమనాలి? నేను మేరువు కన్నా గొప్పవాడిని మళ్ళీ అహంకరించకూడదు. ఈశ్వరానుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి. ఎంత గొప్ప మాట చూడండి. అంటే నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు, అభ్యున్నతిని ఇస్తున్నాడు. ఏకకాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ. ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, రావణాసురుడు ఆ అహంకారం అయి కూర్చుంటుంది. అలా కాకూడదు. కైలాసాన్ని గర్భించేవాడు లేనిపోలను అల్లరైపోతుంది. కాబట్టి ఈ మాట చెప్పాడు. తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను. ఏం చెయ్యబోతున్నారు? కుతూహలం అంతే. ఆ వింధ్యగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుండొకతను అమలేశుడనగా ఒప్పలురుచు తా సకలము కనుగునుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడొగిన్. అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్యపర్వత శిఖరాల మీద 2 శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా. ఒకటి ఓంకారలింగము, ఒకటి అమలేశలింగము.
అందుకే మనం చెప్తే ఓంకారమమలేశ్వరం అంటాం. ఇది ఆ వెలియడం కూడా మహానుభావుడు మాంధాతృపురము అని పిలువబడేటటువంటి ప్రదేశమునందు వెలిశాడు. ఓంకారం అంటే ప్రణవము, ప్రణవము మోక్షదాయకము. కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది? మోక్షము దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వింధ్యగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి ఏమొస్తుంది? మోక్షమే వస్తుంది. పక్కనే ఉంది అమలేశుడు ఉన్నాడు. అమలేశుడు అంటే ఎవరు? ఆ పేరేమిటో అలా ఉంది చిత్రంగా. అమలేశుడు అంటే మనం శ్రీశైల ప్రపత్తిలో చదువుతుంటాం. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం